అనేక జాతుల వారు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తూ ఉండేవారు. ఆ సమయాల్లో ఇశ్రాయేలుకి నమ్మదగిన దేవుడు, మహిమాన్వితుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య వారికి సహాయం చేసుకుంటా వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ విడిచిపెట్టలేదని, తన ప్రజలను ఎక్కడ విడిచిపెట్టలేదు. అడుగడుగున అనుక్షణము తన ప్రజలను వెన్నంటి నడిపించుకుంటా వచ్చారు. పలుమార్లు శత్రువుల మీద ఇశ్రాయేలుకి జయాన్ని ఇచ్చి మరి క్షేమముగా వారిని నడిపించుకుంటూ వచ్చారు. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాట దగ్గరకు వచ్చేసరికి సమూయేలు మొదటి గ్రంథంలో వచ్చేసరికి అప్పటికి న్యాయాధిపతి సమూయేలు. ఇశ్రాయేలుకి అప్పటికి న్యాయాధిపతి ఎవరు చెప్పండి? సమూయేలు. అంతకు ముందు వరకు నాయకులు పరిపాలించారు వాళ్ళని. మోషే చెప్పండి, అహరోను, ఇంకా యెహోషువ, కాలేబు, ఇలాంటి కొంతమంది నాయకులు వారిని నడిపించుకుంటా వచ్చారండి. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి న్యాయాధిపతులు అనుగ్రహించారు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు చెప్పండి? సమూయేలు. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. ఎవరు చెప్పండి? ఒత్నీయేలు. మొత్తం 15 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలు నడిపించుకుంటూ వచ్చారు. మనకి న్యాయాధిపతుల పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. మొత్తం 15 మంది న్యాయాధిపతుల్లో చిట్ట చివరి వాడు ఈ సమూయేలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే దేవుని ప్రజలు గమనించిన ఒక పాఠం ప్రభు మనకు నేర్పిస్తున్నారు ఇందులో నుంచి. అదేంటంటే, చిట్ట చివరి న్యాయాధిపతి అని ఈ సమూయేలు ప్రార్థన చేసి పంపించాడు ఇశ్రాయేలుని. ఎక్కడికి? ఫిలిష్తీయుల మీద యుద్ధానికి. ఫిలిష్తీయుల మీద యుద్ధానికి ప్రార్థన చేసి పంపించారు. ఒక్క నిమిషం, కాదు, సమూయేలు కంటే ముందే వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులు, ఆయుధాలు, బల్లేలు అన్నీ తీసుకుని వెళ్ళారండి. ఆయుధాలన్నీ తీసుకుని వెళ్ళారు, కానీ వాళ్ళకి జయం కలగలేదు. అపజయం వచ్చేసింది. చాలామంది ప్రజలు యుద్ధ భూములను చనిపోయారు. అప్పుడు ప్రజలు ఏమని ఆలోచన చేశారంటే, రే మనం చాలా పొరపాటు చేసాం. మనము యుద్ధానికి వెళ్ళేటప్పుడు మందసాన్ని తీసుకుని వెళ్ళలేదు. మందసాన్ని తీసుకుని వెళ్ళి ఉంటే మనకు జయం వచ్చేది. మందసం అంటే దేవుని సన్నిధి. ఏం చెప్పండి? మందసం అంటే దేవుని సన్నిధి. మందసములో 10 ఆజ్ఞలు, అహరోను చిగురించిన కర్ర, మన్నా గలిన పాత్ర అందులో ఉన్నాయి. దేవుని ప్రజల మన పితరులు ప్రభువుని ఆరాధించేటప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసాన్ని పెట్టేవారు. ఈ మందసం మీద 2 కెరూబులు ఉంటాయి. అది అతి పరిశుద్ధమైన స్థలం. ఆ స్థలంలోనికి ఎవ్వరూ ప్రవేశించకూడదు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తన కొరకు, ప్రజలందరి పాపాల కొరకు సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పాప నివారణ చేసేవాడు. పాపాలకి ప్రాయశ్చిత్తం కలగజేసేవాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థమైందని స్తోత్రం చెప్పండి. వ్యర్థమైందని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించండి దేవుని ప్రజలారా, ఆ మందసం మీదకి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి నా దేవుడు దిగి వస్తూ ఉండేవాడు. ఆ మందసం దగ్గర ప్రధాన యాజకుని కలుసుకొని ఆయా విషయాలు, అనేక సంఘటనలు ప్రభు బోధిస్తూ ఉండేవారు. మందసం అనేది చాలా పరిశుద్ధమైంది, చాలా పవిత్రమైంది, చాలా ప్రాముఖ్యమైంది. అందుకని ఇశ్రాయేలు ఏమనుకున్నారంటే, ఈ మందసాన్ని కనుక మనం తీసుకుని యుద్ధానికి వెళ్తే యుద్ధంలో మనకి ఏమొస్తుందో చెప్పండి. అమ్మ మీరు అందరూ నీరసంగా ఉన్నారేంటి? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఊపిరి లేనుడు ఊరేళ్ళాడంట. ఎక్కడ చెప్పండి? అలా ఉంది. నా దేవుని ప్రజలను గమనించండి. ఇశ్రాయేలీయులు అంటే వీళ్ళు గమనించండి. మందసాన్ని పట్టుకుని యుద్ధానికి వెళ్తే ఏం జరిగిందంటే, మందసం తీసుకుని వెళ్ళినా జయం కలగలేదు, మరలా ఓడిపోయారు. ఇంకో విషయం చెప్పాలంటే, ఆ మందసాన్ని దేవుని ప్రజలారా మందసం తీసుకెళ్ళినా వాళ్ళకి జయం అనేది కలగలేదు.
చూడండి, చాలామంది భక్తులు ఉంటారండి, పెద్ద పెద్ద భక్తులు. వాళ్ళు ఏం చేస్తారంటే పడుకునేటప్పుడు ఈ బైబిల్ని తల కింద పెట్టుకుంటారు. ఎక్కడ చెప్పండి? వాళ్ళ ఆలోచన ఏంటంటే బైబిల్ తల కింద ఉంటే పీడకలు రావని, పిశాచులు ఏమీ దగ్గర రావని. దేవుని ప్రజలు, ఒక ఆయనకి అలాగే మరి తల కింద పెట్టుకొని పడుకున్నాడంట. అయినా పిశాసు వచ్చి పీక నొక్కేస్తుందంట, గుండెల మీద ఎక్కి తొక్కేస్తుందంట. పొద్దున్నే లేచి హడావడిగా పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారండి ఈ బైబిల్ తల కింద పెట్టుకున్నాను, ఆ తర్వాత గుండెల మీద పెట్టుకున్నాను, అయినా సరే పిశాసు వచ్చి తొక్కేస్తుంది ఏంటయ్యా, ఈ బైబిల్కి భయపడదా దయ్యమో అని చెప్పి అడిగాడండి. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట, నాయన ఈ బైబిల్ గుండెల మీద కాదు, గుండె లోపల ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉండాలి చెప్పండి? బైబిల్ గుండెల మీద కాదు, గుండె లోపల, అంటే హృదయంలో బైబిల్ ఉంటే అప్పుడు అటు భయపడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని గమనించండి, చాలామంది చేసే అమాయక పనులు అన్నమాట. ఇశ్రాయేలు మందం తీసుకుని వెళ్ళారండి, మందసం తీసుకుని వెళ్తే జయం వచ్చేస్తా అనుకున్నారు వాళ్ళు. కానీ జయం కలగలేదు, అపజయం కలిగింది. అప్పుడు వాళ్ళకి న్యాయాధిపతి గుర్తొచ్చాడు, పాస్టర్ గారు అప్పుడు గుర్తొచ్చాడు. చాలామందికి పాస్టర్ గారు ఎప్పుడు గుర్తొస్తారంటే బాగా కష్టాలు వచ్చేసినప్పుడు. ఇప్పుడు చెప్పండి, బాగా కష్టాలు వచ్చేసినప్పుడు. నా దేవుడు మనం అలాగ ఉండకూడదు. నిత్యము ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే ఆటోమేటిక్గా దాని అంతటా అదే ప్రభు మనకి జయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? జరిగిన సంగతి ఏంటంటే అప్పుడు ఏం చేశారంటే ఈ న్యాయాధిపతి దగ్గరికి వచ్చారు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చారండి. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఇశ్రాయేలులారా మీరు చాలా పొరపాటు చేశారు, మీకు అపజయం కలగడానికి గల కారణం ఏంటంటే, యుద్ధంలో అనేక మంది ఇశ్రాయేలు చనిపోవడానికి గల కారణం ఏంటంటే మీరు చేసిన పొరపాటు అని చెప్పి వాళ్ళ పొరపాటుని, వాళ్ళ తప్పులు వాళ్ళకి ఎత్తి చూపించి అక్కడ సమూయేలు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి 7వ అధ్యాయము 6వ వాక్యం చదవండి ఒకసారి. ఒకసారి 5వ వాక్యం కూడా. అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు అంటే అక్కడ దేవుని మందిరానికి పిలువనంపించండి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తానని చెప్పాడండి. చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చారండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గమనించిన ఆలోచించండి. అప్పుడు సమూయేలు ప్రవక్త పాస్టర్ గారు ఏమని చెప్పారంటే, అబ్బా ఇశ్రాయేలులారా మీరేం చేస్తారంటే దేవుని సన్నిధిని మొదట మీ హృదయాలు కుమ్మరించాలి. ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధి మన హృదయాలు కుమ్మరించుకోవాలి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. దేవుని ప్రజారా మన హృదయంలో బాధ, దుఃఖం, వేదన ఎవరికో చెప్పుకుంటే మనకు ప్రతిఫలం ఉండదు, మనకు జవాబు రాదు. ఎవరికో చెప్పుకునే దానికంటే, ఎల్లమ్మకి పొలమ్మకి ఆ ఇంటి అమ్మకి ఈ ఇంటి అమ్మకి చెప్పుకునే దానికంటే మన హృదయంలో బాధ, దుఃఖము లేదా మన హృదయంలో ఆ సమస్య ప్రభుతో చెప్పుకున్నట్లయితే మన ప్రభువు ప్రార్థన ఆలకించే దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని సమూయేలు ఏమని చెప్పాడంటే, మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించండి. అదొక పాయింట్. మరొక మాట ఏం చెప్పారంటే, మీకు అపజయం కలిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎలా చెప్పండి? ఉపవాసం ఉండి. అమ్మ మీలో ఉపవాసం ఉండే వాళ్ళు చేతి ఎత్తను ఒకసారి. వారానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నారా? వారానికి ఒకసారి అండి. వారానికి ఒక్కసారి మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. దేవుని ప్రజారా ఉపవాస ప్రార్థన ఎందుకు అనుకుంటారేమో, ఉపవాస ప్రార్థన ద్వారానే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది పాటర్ గారండి ఉపవాసం ఉండలేను కానీ ఉప్మా తినేసి ఉపవాసం ఉంటానంటారు. ఉప్మా తినేసి దేవుని ప్రజారా నేను ఇంకొక మాట కూడా చెప్పగలను. అదేంటంటే, వారానికి ఒక రోజు ఈ మిషన్కి గ్యాప్ ఇస్తే, ఏ మిషన్కి చెప్పండి? దేవుని వారానికి ఒకసారి మన పొట్టకి గ్యాప్ ఇస్తే అది డైజెషన్ బాగా పనిచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
రోజు దానికి కక్కలో ముక్కలు అన్ని పెట్టాలంటే మిషన్ ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోద్ది. ఎవరో కానీ సాక్ష్యం చెప్తాను, పాస్టర్ గారండి నా 2 ఇడ్లీలు ఫెయిల్ అయిపోయినాయని చెప్పారు. ఏం చెప్పండి, ఇడ్లీలంట, ఇడ్లీలా కిడ్నీలా? ప్రైజ్ ద లార్డ్. దేవుని గమనించిన ఆలోచించిన వారానికి ఒక్కసారి మనం ఉపవాస ప్రార్థన చేస్తే దాని ద్వారా మన ప్రతిఫలము ఉంటుంది, మనకు ఆరోగ్యం కలుగుతుంది. దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా అంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత మొదటగా దేవుని హృదయాలు కుమ్మరించుకోవాలి, రెండవది ఉపవాసం ఉండాలి, మూడవది ఏంటంటే మీ పాపములు ఒప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు ప్రవక్త న్యాయాధిపతి చెప్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలులారా మీకు అపజయం కలగకుండా, మీరు ఓటమి పాలు కాకుండా, మీరు శత్రువుల చేతికి చిక్కకుండా ఉండాలంటే మీరు మీ పాపాలు ఒప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి చెప్పండి, మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలంటే. చాలామంది అంటారు, అయ్యా మేమేం పాపం చేసామంటారు. మనిషి కంటి చూపు ద్వారా, నోటి మాట ద్వారా, హృదయంలో వచ్చే తలంపుల ద్వారా, మెదడులో వచ్చే ఆలోచనల ద్వారా అనేకమైన పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆమేన్, స్తోత్రం చెప్పాలి. అందుకని మనము దేవుని సన్నిధిలో మన పాపములు అనేవి ఒప్పుకోవాలి. ఏదైనా మనకి అపజయం కలిగినప్పుడు, మనకి సమస్య వచ్చినప్పుడు మన పాపములు ఒప్పుకొని మన దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే మన దేవుడు ఎవరు తెలుసండి? ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు పాపములను తీసివేసి రక్షించి మనల్ని పవిత్రపరిచి ఆయన తన రక్తంతో కడిగి శుద్ధి చేసి ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా మనల్ని మార్చుకునే గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన పేరేంటి చెప్పండి? నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పండి, నజరేయుడైన. గట్టిగా చెప్పాలి, నజరేయుడైన. అంటాను, మీరు యేసు అనండి. నజరేయుడైన యేసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి, ఆయన మన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేసే గొప్ప దేవుడు. పూర్వకాలంలో పాపాలు పోవడానికి గొర్రెలను, మేకల్ని, పొట్టేలు తీసుకుని వెళ్ళి బలి అర్పించి దాన్ని మెడక నరికేసి ఆ రక్తం పోతూ ఉంటే, దేవుని ప్రజలు ఆ విధంగా ఆ పశువేమో ఆడిపోతూ ఉంటే, దేవుని ప్రజలు ఆ విధంగా వాళ్ళు పాపాన్ని పోగొట్టుకునేవారు. అది పూర్వకాలం. కానీ నేటి కాలంలో మనం అలాగ చేయవలసిన అవసరము లేదు. మనం ఏ కోడెల యొక్కయో గొర్రెల యొక్క రక్తము ద్వారా మనకి ఏ మాత్రం పాప క్షమాపణ అనేది, శుద్ధి అనేది కలగదండి. మరి దేని ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుతుందంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు 2024 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి సశరీరుడుగా జీవించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన తర్వాత ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించేశాడు. ఆమేన్. మనుషులందరి పాపాల కొరకు తన పాపాలను తన భుజం మీద వేసుకొని ఒకేసారి ఒక్క బలియాగం ద్వారా మన పాపాలన్నీ తీసేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తీసేశారు మన పాపాలను. మరి నువ్వు తీసుకోవాలిగా. ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఈ పొరపాట్లో ఉంటున్నారు. అదేంటంటే ఆయన ఎప్పుడో మన పాపాలు తీసేసే మనం నీతిమంతులు అయిపోయాం, మనం పరిశుద్ధులం అయిపోయాం అనుకుంటున్నారు. అది ఎంత మాత్రం కాదండి. ఆయన మన పాపాలు తీసేశాడు. అయితే మనము దేవుని సన్నిధిలో క్షమించమని అడగాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆయన మనల్ని క్షమించే దేవుడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో న్యాయాధిపతి అయిన సమూయేలు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఈ విధంగా చేయండి, అప్పుడు శత్రువుల మీద మీకు జయం వస్తుంది, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడని చెప్పారు. ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? శత్రువు మీద మనకు జయం కలగాలి. దేవుని ప్రజలారా, మన పక్షంగా ప్రభు పోరాటం చేయాలి, యుద్ధం చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించుకోవాలి. ఇంకేం చేయాలి చెప్పాలి? దేవుని సన్నిధిలో మన ఉపవాస ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి? మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా చేసినట్లయితే ప్రభు మనకి సహాయము చేస్తారు. అప్పుడు
అప్పుడు సమూయేలు ఒక పెద్ద రాయి తీసుకుని ఆ రాయిని అక్కడ పెట్టి, ఇంతవరకు మాకు సహాయం చేసిన తండ్రి ఎబెనేజరే, ఎబెనేజరే అని ఒక పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహాయము చేసిన దేవునికి ఒక పేరు పెట్టాడు. అదేంటంటే ఎబెనేజర్. ఎబెనేజర్ అంటే ఏంటి చెప్పండి? సహాయము చేసే దేవుడు, సహాయము చేసే దేవుడు. అందుకే ఈ మధ్యకాలం మంచి పాట పాడారు. హల్లెలూయా. పాట దాకా రావట్లేదు, గొంతు రావట్లేదు. హల్లెలూయా. మొదలెడితే మీరే పాడేసేలాగా ఉన్నారు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. నా దేవుని గమనించిన ఆలోచించండి. మన దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. 6 నెలలు మనకి సహాయం చేశారు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. 6 నెలలండి, 6 నెలలు రెక్కల చాటున భద్రపరిచారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు, కంటికి రెప్పలా కనుపాపలుగా కాపాడుచున్న గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే నేను అంటాను, మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప. చెప్పాలి, ఏం చెప్పండి? అది ఆయన కృప. నా దేవుని ప్రజలారా, ఆయన అంత కృపగల దేవుడు. ఆయన రెక్కల చాటున మన భద్రపడి. అందుకే దావీదు కూడా ఒక మంచి మాట అంటారు, మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తు నీడలో మనం విశ్రాంతి పొందుతా ఉన్నాం. ఆమేన్. కనుక మన దేవుడు ఎవరనంటే ఎబెనేజర్. ఎబెనేజర్ అనే మాటకు అర్థం ఏంటంటే సహాయం చేసేది, సహాయం చేసే దేవుడు. మన పితరులు ఎందరికో సహాయం చేశాడు ఆయన. మనం చాలాసార్లు సహాయం కొరకు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చేతులు చాపుతూ ఉంటాం. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. నా దేవుని ప్రజలు నేను అంటాను, మనము ఆకాశం వైపు చేతులు చాపగలిగితే, దేవుని వైపు చేతులు చాపగలిగితే, మన దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన ఆకాశం ముందు ఉన్నాడు. అందుకే దావీదు కూడా అంటారు, నేను కొండల తట్టున కళ్ళెత్తుచున్నాను. అంటే కొండల తట్టు అంటే బాగా బలంగా ఉన్న వాళ్ళ వైపు చేతులు చాపాడు అనమాట. కొండ అంటే అది. హల్లెలూయా. కొండల తట్టు నా కళ్ళెత్తుచు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి చెప్పండి? మళ్ళీ ప్రశ్న అతను వేసుకున్నాడు, జవాబు అతనే చెప్పేస్తున్నాడు. కొండల తట్టు నేను బలంగా ఉన్న మనుషుల వైపు నేను చేతులు చాపానయ్యా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా నీ వలననే నాకు సహాయం. మరొక మాట అంటాడు, 121 కొండల తట్టు నాకు కళ్ళెత్తుచున్నాను, నాకు యెహోవా వలనే నాకు. హల్లెలూయా. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. మన దేవుడు మనకి సహాయము చేసే దేవుడు, సహాయము చేసే దేవుడు. నా దేవుడు ఈ మిగిలిన 6 నెలలు కూడా ఆయన తన సహాయాన్ని మన అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఏ సహాయమైనా చేయగల గొప్ప దేవుడు ఆయన. ఏ విధమైన సహాయమైనా, ఏ సహాయమైనా, అది మీరు అది ఇదని కాదు, ఏ సహాయమైనా చేయగల దేవుడు. మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని ప్రజలు, మా ప్రార్థన ఏంటంటే ఈ 6 నెలల ఒక అద్భుత కార్యం చూడాలి ప్రభువా. బలంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ 6 నెలల్లో ఒక అద్భుత కార్యం చూడాలి. మీరు ఏం చేస్తారో తెలియదు, ఒక అద్భుత కార్యం చూడాలి. ఆ కార్యాన్ని అన్యజనులందరూ చూడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజల గడిచిన 6 నెలలు తన సహాయం చేసుకుంటూ వచ్చారు. ఎన్నో విషయాల్లో సహాయం చేసుకుంటూ వచ్చారు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, దేవుని ప్రజల అనేకమైన సమస్యల్లో కావచ్చు, అనేకమైన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభు మనకి సహాయం చేసుకుంటూ వచ్చారు. ఇక మిగిలిన 6 నెలలు కూడా ఆయన మనకి సహాయం చేసేది. ఆమె ఆయన పేరేంటి చెప్పండి? ఎబెనేజరే. ఎవరు చెప్పండి? ఎబెనేజరే. దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్యం చూడండి ఒకసారి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరయ్యా. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము,
నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయాన్ని పొందనివ్వకండి అని ప్రార్థన చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరో తెలుసండి, నా దేవుడు ఎవరో తెలుసా? విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటానికి ఆయన కన్నా ఇంకెవరు లేరు. ఆమేన్. ఎవరికి సహాయం చేస్తారు చెప్పండి? ఆయన బలము లేని వారికి. బలము లేని వారికి ఒకవేళ నువ్వు శారీరకంగా బలంగా ఉండొచ్చు, కక్క ముక్క తిని జీడిపప్పు బెల్లం పప్పు అన్ని తిని మంచి బలంగా ఉండొచ్చు, కానీ ఆ బలం మనకు దేనికి పనికిరాదు. అపవాదిని ఎదిరించడానికి విస్తారమైన సైన్యం అంటే మనుషులని కాదండి, మనము పోరాడే మనుషులతో కాదు, అంధకార సంబంధమందాలి చెప్పలే, దురాత్మ సమూహాలు. అందుకే ఒక వ్యక్తిని దయ్యం పట్టుకుందండి, దయ్యం పట్టుకుంటే ఆ వ్యక్తి ఏం చేశారు తెలుసా? మనుషుల మధ్యలో సంచారం చేయట్లేదు, ఆ వ్యక్తి సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. సమాధుల్లోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని దేవుని ప్రజారా, ఆ వ్యక్తిని సంఖ్యలతో పెద్ద పెద్ద పగ్గాలతో ఎంత కఠినా అని బంధించలేకపోతున్నారండి. దేవుని సమాధుల నివాసం చేస్తున్నాడు. ఆ వ్యక్తి దయ్యాలు, దేవుడు మరి నజరేయుడైన యేసయ్య దయ్యాన్ని పోగొట్టేటప్పుడు, ఏ దయ్యమా పో అని చెప్తే ఆ దయ్యం అంటాడు, నేను ఒక్కడు కాదు, మేము సేన. ఎవరు చెప్పండి? సేన అంటే, సేన అంటే చాలా దయ్యాలు పట్టేసుకున్నాయండి. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా మన దేవుడు మనల్ని ఓడిపోనివ్వడు. ఎవరు చెప్పండి? ఆయన ఓడిపోనివ్వడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు ఓడిపోరు. తన నమ్ముకున్న బిడ్డలకు ఎప్పుడు దేవుడు జయమే ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు విజయాన్ని ఇస్తాడు, విజయ పతాకాన్ని ఎగరవేసేటట్లు కృప చూపుతాడు ఆయన. తన ప్రజలు ఎప్పుడు ఓడిపోనివ్వడండి. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేసే దేవుడు. ఒకవేళ ఈ పూట ప్రభువుని అడగండి, నాయన నాకు సహాయం చేయండి అని. మన ప్రభు మనకి సహాయం చేసే దేవుడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 11వ సమూయేలు 2వ పుస్తకము, సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం. అక్కడ కూడా ఒక మంచి మాట ప్రభు చెప్పారు. 2వ సమూయేలు 22వ అధ్యాయం 30వ వాక్యం చూడండి ఒకసారి. నీ సహాయము చేత నేను సైన్యములను జయిస్తాను, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుతాను. హల్లెలూయా. ఏం చెప్తారు చెప్పండి అక్కడ? ఆయన సహాయము చేత మనము సైన్యాలు జయిస్తాం. ఇంకా ఆయన సహాయం చేత మన ప్రాకారాలు దాటుతాం. మన దేవుడి సహాయం చేస్తే గొప్ప గొప్ప సైన్యాన్ని మనం జయిస్తాం. దురాత్మ శక్తి మనకు దేవుడు జయమిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, మన దేవుని సహాయము చేత మన ప్రాకారాలు దాటేస్తాం. హల్లెలూయా. మన పితరులు ఎరుకు అనే ప్రాకారాలు దాటారు. బలమైన ప్రాకారాలు అవి, బలమైన ప్రాకారాలు. ఇంచుమించు ఏ మనుషుడు ఎక్కి వెళ్ళలేనంత ఎత్తైన ప్రాకారాలు అవి. ఎరుకు అనే పట్టణం చుట్టూ ఆ రాజుగారు పెద్ద పెద్ద ప్రాకారాలు నిర్మించుకున్నాడండి. హల్లెలూయా. ఆ పెద్ద పెద్ద ప్రాకారాలు, ఆ పట్టణం యొక్క ప్రాకారాలు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు స్తుతించి ప్రార్థించి దేవుని ఆరాధిస్తూ ఉండగానే ఆ ప్రాకారాలు పేక మేడలుగా కూలిపోయినాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుని సహాయము చేత మనము ప్రాకారాలు దాటగలం. ఆమేన్ చెప్పాలి. నమ్మలేకపోతున్నారా? విశ్వసించలేకపోతున్నారా? మా ఎదుట ఏ ప్రాకారాలు లేవు కదా నాయన అంటున్నారా? బలమైన సమస్యలు, బలమైన శోధనలు, నా దేవుని బలమైనటువంటి సమస్యలు మనం జయించే శక్తిని ప్రభు మనకిస్తారు. అవన్నీ మనం దాటించేస్తాడు. మన దేవుడు ఎవరని తెలుసండి? ఆయన మనల్ని చక్కగా చేయి పట్టి క్షేమంగా అద్దరికి నడిపించే దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన క్షేమముగా అద్దరికి నడిపించే దేవుడు, చేయి పట్టి నడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు. నా దేవుని ప్రజారా,
మీ జీవితాల్లో ఒకవేళ అపజయాల పాలవుతున్నారా, ఓటమి పాలవుతున్నారా, ఓడిపోతున్నాం అనుకుంటున్నారా, సహాయం కలగట్లేదు అనుకుంటున్నారా, అరే ఏ దిక్కు చూసినా మనకి ఏ సహాయము కానరావట్లేదు అనుకుంటున్నారా? నా దేవుని ప్రజలు, మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. నా దేవుడు చెప్తున్న మాట, విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా సహాయం చేసే దేవుడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మనకి సహాయం చేస్తానని చెప్తున్నారు. ఆయన సహాయం చేసే దేవుడు. ఎవరికి సహాయం చేస్తారు ఆయన? ఎవరికి సహాయం చేస్తారు చెప్పండి? అందరికీ సహాయం చేస్తారా, లేదా కొంతమందికి సహాయం చేస్తారు? ఎవరికి సహాయం చేస్తారు ఆయన? చదువుదాం ఒకసారి దానియేలు పుస్తకము. మన దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో చదువుదాం ఒకసారి. దానియేలు పుస్తకము 11వ అధ్యాయము 34వ వాక్యం చూడండి ఒకసారి. వారు కృంగిపోతున్న సమయాల్లో వారికి స్వల్ప సహాయము, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరికి సహాయం చేస్తారో తెలుసా అండి? కృంగిపోయిన వారికి. ఆమేన్. కృంగిపోయిన వారికి, నలిగిపోయిన వారికి. చాలామంది అనేకమైన సమస్యలు కృంగిపోతూ ఉంటారు, బలహీన పడిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు. సమస్యల్లోనే దేవుని ప్రజలు చిక్కుకొని మనసులోనే లోపల కృంగిపోతూ వేదన పడుతున్న వాళ్ళకి నా దేవుడు సహాయం చేసే దేవుడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరికి సహాయం చేస్తారు చెప్పండి? ఆయన కృంగిపోయిన వారికి నా దేవుడు స్వల్ప సహాయం చేసి ఎబినేజర్గా తన కృంగిన స్థితిలో నుంచి, పడిన స్థితిలో నుంచి నా దేవుడు పైకి లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోయిన వారికి నా దేవుడు సహాయం చేసేదే. మరొక మాట కూడా చదువుతాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము, మనం చదువుకున్నాం కదా, అదే 14-11 వాక్యంలో, బలము లేని విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేసే దేవుడు. కృంగిపోయిన వారికి సహాయం చేసే దేవుడు, బలము లేని వారికి సహాయం చేసే దేవుడు ఆయన. బలము లేకపోవడం అంటే ఒక మాట చెప్తాను, శారీరకంగా బలంగా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు బలవంతుడు బలహీనుడువో అది ఎవరికి తెలుసు? అందుకే మన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆయన ఆత్మ అయి ఉన్నాడు. మన బలహీన సమయాల్లో ఆ ఆత్మ అయిన దేవుడు తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎలా ప్రార్థన చేయాలో, కృంగిపోయిన స్థితిలో బలము లేని సమయం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదండి. ఆ కృంగిపోయిన సమయాల్లో, ఆ నలిగిపోయిన స్థితిలో మనం అలాగే నీరసిల్లి కుప్పకూలిపోయి అక్కడే కూర్చుని సతులు పడిపోతూ ఉంటాం. ఏమి చేయాలో దిక్కు తోచదు, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అలా ప్రార్థన చేయలేని సమయంలో నా దేవుడు ఆత్మయ్య ఉన్న దేవుడు తానే మన పక్షంగా ఏం చేస్తాడు చెప్పండి? విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేయాలంటే మరి మనం ఏమై ఉండాలి? ఆయన బిడ్డలమై ఉండాలి. ఆమేన్. ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేయాలంటే మనం ఆయన సొత్తుగా మారాలి. హల్లెలూయా. ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందుకుని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రజలు, మన దేవుడు కృంగిన వారికి సహాయం చేసే దేవుడు, బలము లేని వారికి సహాయం చేసే దేవుడు. ఆత్మీయంగా ఒకవేళ బలహీనంగా ఉన్నారేమో, ఆత్మలో బలహీనంగా ఉన్నారేమో, అందుకే యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పి అక్కడ పేతురు, యోహాను వాళ్ళతో చెప్తారు, మీరు వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఇంకొక మాట చెప్పారు, మీరు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే కృంగిపోయిన వ్యక్తి ప్రార్థన చేయలేడు, నలిగిపోయిన వ్యక్తి ప్రార్థన చేయలేడు. ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వ్యక్తి ప్రార్థన ఎలా చేయగలరు చెప్పండి? ప్రార్థన రాదు. ఆ దుఃఖం, ఆ వ్యాధుల్లో ప్రార్థన చేయలేడు. అందుకని యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు. అందుకే దాన్ని ఏమన్నారంటే ప్రార్థనా సహాయం. ఆమేన్.
హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. ప్రేయర్ హెల్పింగ్, ప్రార్థనా సహాయం. చాలా మంది అంటారు, అయ్యా మా కోసం కొంచెం ప్రార్థన చేయండి, మా కోసం కొంచెం ప్రార్థన చేయండి. ఆమె మనం ఏం చేయాలి? ప్రార్థనా సహాయం. అది మన దేవుడు ఎవరికి సహాయం చేస్తారో తెలుసా అండి? కృంగిన వారికి సహాయం చేస్తాడు, బలము లేని వారికి. మరొక మాట కూడా చదివిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం చదవండి త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక, తాను శోధింపబడి శ్రమ పొందాను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై. హల్లెలూయా. ఎవరికి సహాయం చేస్తారో తెలుసా అండి? శోధింపబడుతున్న వారికి, శోధనలో ఉన్న వారికి, ఇంకా చెప్పండి శ్రమలలో ఉన్న వారికి. ఆమేన్, హల్లెలూయా. సాతాను ఎవరో తెలుసండి? వాడు విడువక శోధిస్తానే ఉంటాడు. అందుకే యేసయ్య గారు పాడారు, శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణముగా మార్చబడు. శోధనలో మనం ఏం చేయాలి తెలుసా? శ్రమలో మనం ఏం చేయాలి తెలుసా అండి? మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆ శోధనలో మనం కృంగిపోకు, ఆ శోధనలో మనం తొట్టిల్లిపోకూడదు. ఇదేంట్రా బాబు శోధన, నాకు ఈ శోధన ఏంటి, ఈ సమస్య ఏంటి, అన్ని శ్రమలు అన్ని కష్టాలు నాకేనా అని అనుకోకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమండి, కష్టాలు మనుషులు కాకపోతే ఎవరికి వస్తా చెప్పండి? అవునంటారు కాదంటారా? నేను చాలాసార్లు ఏమనుకునేవాడిని అంటే, చచ్చా మనిషిగా పుట్టడం కంటే ఏ కుక్కగానో, ఏ పక్షిగానో, ఏ చెట్టుగానో పుట్టుంటే దానికి ఏ కష్టాలు లేవు. నేను అనుకునేవాడిని చాలాసార్లు, దానికి ఏ కష్టాలు లేవు. హాయిగా ఎవరైనా అంత ముద్ద పెడితే తింటుంది, మళ్ళీ వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుంటుంది. దానికి ఏ నిందలు లేవు, దానికి ఏ అవమానాలు లేవు. పక్షులకి జంతువులకి శుభ్రంగా హాయిగా అవి చెట్ల మీద విహరిస్తూ ఉన్నాయి. శుభ్రంగా అలా పుట్టిన బాగుని అనుకున్నాను. అప్పుడు వెంటనే నాలో ఉన్నటువంటి మరొక మనుషులు ఇంకో మనిషి ఉంటారు, తెలుసా మీకు? తెలిసిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన మనుషులనే మరొక మనుషులు. అందుకే అంతరంగ పురుషుడు అన్నారు బైబిల్లో. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. నాలో ఉన్న అంతరంగ పురుషుడు అన్నాడు, ఒరేయ్ నిన్ను ఎలా పుట్టించాలని నీకు తెలీదా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎందుకు పుట్టించాలో తెలుసా అండి? ఈ భూమి మీద మన అవసరం ఉంది. ఆమేన్ చెప్పాలి. నీవు ఎందుకు పుట్టావో తెలుసా? నువ్వు ఎందుకు జన్మించావో తెలుసా? నీ ద్వారా ఈ సమాజానికి, నీ ద్వారా నీ చుట్టూ ఉన్న ప్రజలకి, సమాజానికి అవసరం ఉంది. హల్లెలూయా. ఊరకనే దేవుడిని పుట్టించలా. అర్థమైన స్తోత్రం చెప్పండి. ప్రతి జన్మకు ఒక కారణం ఉంది. ప్రతి మనిషి పుట్టుక ఒక కారణము ఉంది. నీ పుట్టుక దేవుని ప్రజారా, నీ కుటుంబానికి అది క్షేమం. నీ కుటుంబం నీ ద్వారా దీవెన పొందాలి. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. నీ జన్మకు మనం పుట్టడానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు పుట్టించలేదండి. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. కష్టాలనేవి మనుషులకి కాకపోతే ఇంకెవరికి వస్తాయి? అందుకని ఎన్ని కష్టాలని, ఎన్ని శ్రమలైనా ఒకటి చెప్పగలను, మనల్ని విడిపించడానికి, మనకి సహాయం చేయడానికి ఒక దేవుడు ఉన్నాడు. ఆమేన్. అందుకని మనం భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు, కన్నీరు కాల్చవలసిన అవసరం, దుఃఖపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. మనకి సహాయము చేయటానికి శోధనలో, శ్రమలలో, నిందలలో, అవమానాలలో మనకి సహాయము చేయటానికి మన దేవుడైన యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పండి? సహాయము చేసే దేవుడు, సహాయము చేసే దేవుడు, సహాయము చేసే దేవుడు. అగ్ని వంటి మహాశ్రమల్లో చూడండి, ముగ్గురు యవనస్తుల్ని, షడ్రక్, మేషక్, అబేద్నెగో, ముగ్గురు యవనస్తుల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండలు వేసేసారు. మీరు బాగా గమనించండి, ఏ చెరువులోనో, సముద్రంలోనో, నీటిలోనో కాదు, అగ్నిలో వేసేసారు. అప్పటికి అగ్ని 7 అంతలు మండుతూ ఉంది. అది అప్పటికి అగ్నిగుండాన్ని ఆ టెంపరేచర్, ఆ హీట్ పెంచేశారు. భయంకరమైన వేడి వాతావరణంలో ముగ్గురిని విసిరేశారండి. అయితే వాళ్ళు క్షేమంగా ఆ అగ్నిలో దేవుని ప్రజరా ఏ బంధకాలు లేకుండా హాయిగా తిరుగుతూ ఉన్నారు. స్తోత్రం చెబుదామా? అగ్ని గుండంలో నా దేవుడు వాళ్ళకి సహాయం చేయడానికి అక్కడికి దిగి వచ్చేసాడు ఆయన.
హల్లెలూయా. నా మాటలు చదువుకున్నప్పుడు నా హృదయం ఎంత ఆనందం పొందుతుంది, నా హృదయం ఎంత ధైర్యంగా ఉంటుందంటే, నా దేవుడు మన కోసం ఎక్కడికైనా రాగల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కృంగిన స్థితిలో ఉంటే అక్కడికి వస్తాడు, నువ్వు బలహీన స్థితిలో ఉంటే అక్కడికి వస్తాడు. నా దేవుని ప్రజలు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా అక్కడికి వస్తాడు నా దేవుడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అగ్ని గుండంలో పడి ఉన్న వాళ్ళ మధ్యలోకి ఆయన వచ్చి సంచరిస్తూ ఉంటే రాజుగారికి మతిపోయింది. హాయ్ రే, మనం ఎంతమందిని వేసాం, మనం అంతమందిని వేసాం అగ్ని అంటే, ముగ్గురినేనయ్యా చూడరా చూడు ఒకసారి అంటే, వాళ్ళందరూ చూస్తే నలుగురు కనపడుతున్నారు. వేసిన ఎంతమంది చెప్పండి అమ్మ, మాట్లాడినాము ఎంతమందిని. మరి నాలుగో వ్యక్తి అగ్ని వచ్చారు. నా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకి సహాయం చేయడానికి మన దిగి వచ్చే దేవుడు ఆయన. నా దేవుని ప్రజలు, అగ్ని వంటి మహాశ్రమల్లో, శోధనలో, శ్రమల్లో, అందుకని పేతురు భక్తుడు ఒక మంచి మాట అంటారు, మీరు నానా విధములైన శోధనలో పడిపోతున్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఆ శోధనలో మీరు నిలిచి ఉండాలి. చదువుదాం ఒకసారి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అమర శుద్ధి చేయబడతా ఉంది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అదిగదిగో శోధనలలో పరీక్షకు నిలిచినదై మీకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఆ తర్వాత కూడా మీరు ఆయన చూడకపోయినా ఆయన ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసిస్తూ ఉన్నారు. మీ విశ్వాసమునకు ఫలము ఉంది, మీ విశ్వాసానికి ఫలము ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము చేసే భక్తికి ప్రతిఫలము ఉంది. మీరు ఇక్కడ వచ్చి ఎంతసేపు కూర్చొని దేవుని మాటలు ఆలకిస్తామన్నారు, ప్రభుని నిండు మనసుతో ఆరాధించారు. నా దేవుని ప్రజలు, మీరు చేసే భక్తికి ప్రతిఫలం ఉంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఏ ఫోటో లేదు, ఇక్కడ ఏ ఫోటో లేదు, ఏ విగ్రహం లేదు, అయినా మీరు ఆయన విశ్వసిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఆయన చూడకయే విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన చూడకపోయినా ఏం చేస్తాం చెప్పండి మనం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజల, నా దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు, ఆయన మహిమగల దేవుడు. ఆయన భూమి పుట్టిన దగ్గర మొదలుకొని నేటి వరకు అనేక మందికి ఆయన ప్రత్యక్షం అవుతా వచ్చారు. ఆమేన్. ఆయన్ని ఎందరో చూశారు ఆయన్ని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అందుకే మనం పాడుకున్న పాట ఏంటంటే, నిన్ను చూడాలని నిన్ను చేరాలని, నిన్ను చూడాలని నా హృదయమెంతో. హల్లెలూయా. ఎవరిని చూడాలని చెప్పండి. ఆయన చూడని ఆశ ఉంటే చాలండి, ఖచ్చితంగా నా దేవుడు ఏదో ఒక రోజు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్. ఆశ ఉంటే చాలు, చూడాలని, ప్రభువా నువ్వు ఎలా ఉంటావు చూడాలని ఉందయ్యా, నీ రూపాన్ని చూడాలని ఉంది, నీ మహిమను చూడాలని ఉంది. చాలామంది కనపడ్డామంట కదా, నాకు కూడా ఒకసారి కనపడవచ్చు కదా. ఆమేన్. ఆశ ఉంటే అదే వాంఛతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా దేవుడు ఏదో ఒక రోజున ఆశను తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన నీకు ప్రత్యక్షం అవును గాక. ఆమేన్. ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే, మీరు ఆయన చూడకపోయినా ఏం చేస్తారు చెప్పండి, విశ్వసించాం. అందుకనే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాసము మూలముగా, అది విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతాడు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, మూడో దినం తిరిగి లేచాడండి. ఆయన మృత్యువుని జయించి, మరణాన్ని గెలిచి, మరణపు ముళ్ళుని వీరిచి ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత చాలా మంది కనబడ్డాడు. ఆయన మగ్దలేని మరియకి ప్రప్రదంగా కనబడ్డారు. మగ్దలేని మరియకి ఇంకా చాలా మంది కనబడ్డారు. 11 మంది శిష్యులు ఒక చోట గదిలో బంధించబడి ఉన్నారు. వాళ్ళు ఒక గదిలో వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళందరూ కనిపించినప్పుడు అక్కడ వాళ్ళ మధ్యలో తోమా లేడు. ఎవరు లేరు చెప్పండి. వాళ్ళ మధ్యలో తోమా లేడు.
వీళ్ళందరూ చూశారండి. యేసు ప్రభు వెళ్ళిపోయారు. ఆ తర్వాత తోమ మరలా వచ్చాడు. తోమ వచ్చిన తర్వాత ఈ 11 మంది చెప్తున్నారు, ఈ 10 మంది చెప్తున్నారు, అరే మేము యేసు ప్రభుని చూసాం. మేము యేసు ప్రభుని చూసామంటే తోమడు, రే నోరు మూయండి, మీరు ఏ దెయ్యాన్నో పోతానో చూస్తుంటారు. ఆయన చనిపోయాడు, సమాధిలో పెట్టేస్తారు, ఆయన ఎక్కడ లేచాడు రా, మీరు ఏ దెయ్యాన్నో పోతానో చూస్తుంటారంటే, దేవుని ప్రజరా యేసు ప్రభు అతని కోసం మరలా రావాల్సి వచ్చింది. హల్లెలూయా. అతని కోసం మరలా వచ్చి, మరలా మరుసటి రోజు మరలా వచ్చి, ఈసారి వీళ్ళందరూ ఒక చోట ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన వెంటనే మొదటగా తోమా అని పిలుస్తున్నాడు. తోమా, తోమా, కమ్ ఆన్ టు మీ, నా దగ్గరికి రా, నా గాయాల వేలు పెట్టి చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య తన అరచేతిలో కొట్టిన మేకుల గాయాల్ని తోమాకు చూపించాడు. హల్లెలూయా. తోమా యేసు ప్రభు కళ్ళారా చూశాడండి. యేసు ప్రభు అంటారు, తోమా నువ్వు అవిశ్వాసవై ఉండక విశ్వాసగా ఉండు. హల్లెలూయా. నువ్వు అవిశ్వాసగా ఉండొద్దు. ఎలా ఉండదు చెప్పండి. తోమా ఆ దర్శనం చూసిన తర్వాత మన భారతదేశం అదిగదిగో చెన్నై, మద్రాస్ అనే పట్టణానికి యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా మన మద్రాస్ అనే పట్టణానికి వచ్చారు, మన భారతదేశానికి వచ్చారు. హల్లెలూయా. మన భారతదేశానికి వచ్చి యేసుక్రీస్తు గురించి ప్రప్రదంగా 5 బ్రాహ్మణులకి సువార్తను బోధించారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనము దేవుని చూడకపోయినా విశ్వసిస్తున్నారా లేదా? అమ్మ యేసు ప్రభు ఉన్నారా లేరా? ఆయన కనపడతారా కనపడరా? కనపడతారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ వాక్యం సెలవు, మీరు ఆయన చూడకపోయినా ఏం చేస్తారు చెప్పండి? ఆయన్ని విశ్వసించాలి. అందుకని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, మీరు నానా విధమైన శోధనలో పడిపోతున్నప్పుడు, ఆ శోధనలో, ఆ శ్రమల్లో మీరు కృంగిపోవద్దు. ఆ శోధనలో మీరు బలహీన పడిపోవద్దు. ఆ శోధనలో మీరు భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో మన దేవుడు సహాయము చేసే దేవుడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. శోధనలో మనకి సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. ఎవరికైనా సహాయం చేస్తాడు తెలుసండి? కృంగిన వారికి సహాయం చేస్తాడు. వినాలి శ్రద్ధగా. ఎవరికి చెప్పండి? కృంగిన వారికి సహాయం చేస్తాడు ఆయన. బలము లేని వారికి సహాయం చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరికి సహాయం చేస్తాడు ఆయన? శ్రమలలో ఉన్న వారికి. ఎవరు చెప్పండి? శోధించబడుతున్న వారికి. హల్లెలూయా. ఇంకా ఎవరికి సహాయం చేస్తాడు చెప్పన? కీర్తన గ్రంథం కాదు, దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 18వ అధ్యాయం 31వ వాక్యం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18:31. కాగా యెహోషాపాతు రథాధిపతులు అమ్మా సరిగ్గా చదవండి అమ్మా. ఎక్కడ కామా పెడ అక్కడ కామా పెట్టాలి, ఎక్కడ పురుషం అక్కడ అప్పుడు చదివితే కరెక్ట్గా వాక్యం. ఒకసారి నేను చదువుతాను, ఆగండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం. అందరు బైబిల్ తెరిచారా? చాలా అద్భుతమైన మాట అది, చాలా అద్భుతమైన సందర్భం, సారాంశం అది. నిజంగా దేవుని ప్రజారా, అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 18:31లో, కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుముట్టేశారు, చుట్టుకొనిది. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున, అది అలా చదవాలి. యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ, యెహోవా అతనికి సహాయము చేసెను. హల్లెలూయా. యెహోషాపాతు అండి, యెహోషాపాతు ఒక రాజుగారితో కలిసి యుద్ధానికి వెళ్ళాడండి. దేవుని నమ్ముకున్న వాళ్ళతో సహవాసం చేస్తే ఏ ప్రమాదం ఉండదు. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళతో సహవాసం చేస్తే పెద్ద ప్రమాదాలు ఏర్పడతాయి. వాళ్ళు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ దయ్యాలన్నీ మనం చుట్టుముట్టేసుకుంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆలోచించండి. ఈ యెహోషాపాతు ఎవరు తెలిసిన? ఇశ్రాయేల్ రాజు, అంటే దేవుని బిడ్డ. ఆహాబు అనే ఒక దేవుని బిడ్డ, బయలుదేవతను ఆరాధించే ఒక ఆహాబు రాజుతో బియ్యం పొందాడు, కలిశాడు, స్నేహం చేయడానికి కలిశాడు. అప్పుడు ఆహాబు రాజు ఏమన్నాడంటే, యెహోషాపాతు గారు మన యుద్ధానికి వెళ్దామని అన్నాడు.
బాగా గమనించి వినండి. అమ్మ మీరు పిల్లని కొంచెం తీసుకోండి. ఒక 5 నిమిషాలు ప్రార్థన వాక్యాన్ని ముగించుదాం. ఒక 5 నిమిషాలు. హల్లెలూయా. నాకు పిల్లలంటే చాలా ముద్దు. హల్లెలూయా. కానీ వాక్యం గనక మీరందరూ మరి అటే చూస్తున్నారు, నేను కూడా అటే చూస్తున్నాను. హల్లెలూయా. దేవుని గమనించిన ఆలోచించండి. యెహోషాపాతు దేవుని బిడ్డ, ఆహాబేమో అన్యుడు, విగ్రహాలు ఆరాధించే వ్యక్తి. అయితే ఆహాబ్ అని చెప్పాడు, యెహోషాపాతు గారు మనం యుద్ధానికి వెళ్దామంటే సరే వెళ్దామన్నాడు. సరే యుద్ధానికి ఇద్దరు బయలుదేరండి. యుద్ధానికి బయలుదేరి సగం దూరం వెళ్ళిన తర్వాత ఈ ఆహాబ్ ఎంత తిరుగుగలడో తెలుసా అండి? చూడండి, అన్యులు ఎప్పుడు దేవుని బిడ్డలు మనల్ని ముంచేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పాలి. అదే మనకు తెలియక మనం మునిగిపోతూ ఉంటాం అందులో. అన్యులు ఎప్పుడు దేవుని బిడ్డ అంటే దేవుని తెలియని బిడ్డలు గమనించిన ఆలోచించండి. ఈ ఆహాబ్ ఏమన్నాడంటే, యెహోషాపాతు గారు నా బట్టలు మీరు వేసుకోండి, మీ బట్టలు నాకు ఇచ్చాను అన్నాడు. యుద్ధ ఆయుధాలన్నీ మీరు వేసుకోండి, నేను మామూలు మనిషిలాగా ఉంటాను. యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా ఉండాలి చెప్పండి? ఆయుధాలు వేసుకోవాలి, మంచి ఆ యుద్ధ వస్త్రాలు, ఆ వస్త్రాలు వేసుకోవాలి, బాణాన్ని, కత్తి, ఈటె, బల్లెం అన్ని చేత పట్టుకు యుద్ధానికి వెళ్ళాలి. ఈ ఆహాబు మహా తెలివిగలవాడు. ఆ బల్లెము, ఈటె, కత్తి ఇవన్నీ యెహోషాపాతుకి ఇచ్చేసి ఇతను సామాన్య మనుషులాగా వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళిపోయేసరికి శత్రులందరూ ఆ రాజుగారు ఎవరో తెలిసిపోద్ది. యుద్ధానికి వచ్చే రాజుగారు అతను వేసుకున్న డ్రెస్ కోడ్ వేరేకుండా అతని చేత బల్లెము, ఈట అంటే అన్నీ తెలిసిపోతుంది. అయితే దేవుని ప్రజల ఆహాబు ఇతనేమా అని చెప్పి అనుకుని శత్రులందరూ చుట్టుముట్టేశారు. శత్రులందరూ చుట్టుముట్టేస్తే అతను ఒక్కసారిగా మోకరించి 2 మోకాలు వేసి ప్రభువా అని గట్టిగా అరిసాడండి. ఎవరు చెప్పండి? దేవుని బిడ్డ ప్రభువా మరి కష్టంలో చూడండి, దేవా యేసయ్యా అని గట్టిగా అరిచేసరికి ఆ శౌరే ఇడు ఆహాబు కాదు, మనం చంపాల్సిన ఇతను కాదు అని చెప్పి అతను విడిచిపెట్టేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతను విడిచిపెట్టేశారు. అప్పుడు ఒకడు గురి చూడకనే బాణం వేశారండి. అది ఎవరికి తగిలింది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డ కష్టం వచ్చినప్పుడు దేవునికి మొర్ర పెట్టాడు, మోకరించి అక్కడే యుద్ధ భూమిలో మోకరించేశాడు. 2 చేతులు దేవుని వైపు చేతులు చాపి ప్రభువా అని గట్టిగా సహాయం చేశాడండి. గట్టిగా ప్రభుని అడిగితే అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, చదవండి ఒకసారి ఆ మాట. యెహోవా అతనికి సహాయము, దాని పై మాట కూడా యెహోషాపాతు మొర్ర పెట్టినందున. హల్లెలూయా. దేవుడు ఎవరికి సహాయం చేస్తారు చెప్పండి? అమ్మ గుర్రు పెట్టేవాళ్ళుగా మనం మొర్ర పెట్టాలా, గుర్రు పెట్టాలా? చాలామంది పడుకుని ప్రభువా లెగలేని ఆయన సహాయం చేసుకో, ప్రభువా నాకు విస్తారమైన పనులు, మార్తమ్మలు ఉంటారు చాలామంది, విస్తారమైన పనులు పెట్టేసుకుంటారు. నాయన ఇక ప్రార్థన చేసే ఓపిక లేదు, సహాయం చేసుకో, మా ఆయన సహాయం చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరికి సహాయం చేస్తారో తెలుసా? నా దేవుడు మొర్ర పెట్టే వాళ్ళకి. చెప్పాలి, ఎవరు చెప్పండి? 4 విషయాలు ప్రభు చెప్పారండి. 4 విషయాలు చెప్పారు. ఎవరికి నా దేవుడు సహాయం చేస్తాడు? కృంగిన వారికి సహాయం చేస్తాడు. చెప్పండి, అందరు చెప్పండి. ఎవరికి? కృంగిన వారికి. రెండవది బలము లేని వారికి. మూడవది శ్రమలలో ఉన్నవారికి, శోధనలో శ్రమలో ఉన్నవారికి. 4వది మొర్ర పెట్టేవారికి. ఆమెను చెప్పండి. వాళ్ళందరికీ ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేయడం ఆయనకి ఏమని చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్తామంటారు, రోడ్డు వెళ్తూ ఉంటారు, అయ్యా నాకు రేషన్ కార్డు కావాలని అడిగితే రేషన్ కార్డు ఇస్తారు, అంతే కదండి. ఆయన అంతటా ఆయన వచ్చి రేషన్ కార్డు ఇచ్చేస్తారు అందరికీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని గమనించిన ఆలోచించండి. ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్న కృంగిన వారికి, బలము లేని వారికి, శోధనలో ఉన్న వారికి, ఇంకా మొర్ర పెట్టేవారు నా దేవుడు సహాయం చేసేది. ఆయన పేరు ఎబెనేజరే. ఆమేన్. ఆయన సహాయం చేయడానికి ఎలా వస్తారనుకోవచ్చు. ఏమండి అయ్యా పాటర్ గారు, నాకు 18 లక్షల అప్పు ఉంది, ఎలా తీరుతాడు ఆయన అంటారేమో. ఏమండి ఒకళ్ళు అలాగే అడిగారు, నాకు 18 లక్షల అప్పు ఉంది, ఎలా తీరుతాడు, ఎలా వస్తాడైనా, డబ్బట్టుకొస్తాడా, ఎలా తీరుతాడు? నా దేవుడు, మన దేవుడు ఎవరు తెలుసండి? రక్షింపని నేరకు ఉన్నట్లు ఆయన హస్తము, యెహోవా హస్తము కురచకాలేదు. ఆయన హస్తమేమి కురచకాలేదండి. ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడే, మేఘ వాహనుడి దగ్గరకు వస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని లక్షల అప్పు అయినా, ఎన్ని వేల రూపాయల అప్పు అయినా నా దేవుడు తీర్చగలడు. హల్లెలూయా. ఎలా తీరుస్తాడు? ఆయన ఏమన్నా డబ్బు కట్టలని మీద పడేస్తాడా? కాదు కాదు కాదు. నీకు తగిన పని అప్పగిస్తాడు. ఆ పనిలో నిన్ను డెవలప్ చేస్తాడు, ఆ పనిలో నిన్ను అభివృద్ధి చేస్తే ఆశీర్వదిస్తాడు. ఆ పని ద్వారా అప్పు తీర్చుకునే సహాయాన్ని చేస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, 18 లక్షలు ఒక ఆమె అప్పులైపోయి అప్పుల సమస్యలతో బాధపడుతుంటే ఆ వ్యక్తి ప్రార్థన మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి వెతికితే దేవుడు ఆమెతో మాట్లాడాడు. దేవుడు సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడు? ఒకరోజు ఆమెకు దర్శనంలో కలలో ఏదో ఒక ఇడ్లీ కొట్టు అమ్ముకుంటున్నట్టుగా అనిపించిందట. ఇడ్లీ కొట్టు అమ్ముకుంటున్నట్టు ఆ కళ చూసింది. ఓహో, దేవుడు నన్ను ఇడ్లీ కొట్టు పెట్టమన్నాడేమో అని చెప్పి అనుకొని ఇడ్లీ కొట్టు పెట్టింది. బజ్జీలు, ఇడ్లీలు అంతే, అవి అమ్ముకోవడం. దేవుని ప్రజారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ బజ్జీ ఇడ్లీలు అమ్మి 18 లక్షల అప్పు తీర్చేసింది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మొట్టమొదటిగా పాస్టర్ గారు వెళ్ళి బోని చేశారంట. పాస్టర్ గారండి, మరి కళ వచ్చింది, నేను బజ్జీ కొట్టి పెడతాను, మొట్టమొదటి మీరే బోని చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ బజ్జీలు కొట్టి ఓపెన్ చేశారంట. ఆ తర్వాత దేవుడు ఆమె 18 లక్షల అప్పు ఆ చిన్ని వ్యాపారం ద్వారా తీర్చుకుని ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎవరు తెలిసిన సహాయం చేసే దేవుడు. చెప్పాలి గట్టి, ఎవరు చెప్పండి? ఆయన ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వు ఆధారపడగలిగితే, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో ఆ వ్యక్తి పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.